సీతారాంకి జై. అర్జునుడు హనుమంతుల వారితో ఇట్లా అంటారు, ఓ హనుమ, రాముల వారు నిజంగా గ్రేట్ ఆర్చర్ అయితే లంకకి స్టోన్స్ తో బ్రిడ్జ్ చేయకుండా ఆరోస్ తో బ్రిడ్జ్ చేసేవాళ్ళు, అండ్ ఎంత వానర సైన్యం వెయిట్ ఉన్నా ఆ ఆరోస్ పడిపోకుండా చేసేవాళ్ళు అంటారు. నేనైతే చాలా గ్రేట్ ఆర్చర్ని అంటాడు. ఇది పరీక్షించడానికి హనుమంతులు వారు ఏమంటారంటే, అవునా సరే ఒక బెడ్ ఆఫ్ ఆరోస్ నిర్మించు, నా వెయిట్ మోసే అంత అంటారు. వెంటనే అర్జునుడు, ఓ అదెంత, నేను భీష్మ పితామహుల వారికి బెడ్ ఆఫ్ ఆరోస్ చేసి నేను కట్టగలిగాను, ఓ పంచేద్దాను, నేను చిత్రుడు కదా, నువ్వు కనుక ఆ వెయిట్ కూర్చున్న తర్వాత ఆ ఆరోస్ పడిపోతే నేను డైరెక్ట్గా అగ్నిహోత్రంకి వెళ్ళి నా ప్రాణత్యాగం చేస్తా అంటారు. సరే హనుమంతుల వారు సరే అని చెప్పి ఆయన మొత్తం కూర్చోకుండా ఆయన తోక నొక్కటి ప్లేస్ చేస్తారు. వెంటనే ఆరోస్ డింగ్ అని పడిపోతాయి. వెంటనే క్షత్రియ ధర్మం పాటించడానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అర్జునుడు ప్రాణత్యాగం వైపు అగ్నిహోత్రం వైపు వెళ్తూ ఉంటే వెంటనే ఒక బ్రాహ్మణుడు అక్కడ ప్రత్యక్షం అయ్యి, ఓ హనుమ, ఓ అర్జున, మీరు ఛాలెంజ్ చేసుకున్నారు, బాగానే ఉంది, కానీ సాక్ష్యానికి ఎవ్వరు లేరే, ఇప్పుడు నేను ఉంటాను, మళ్ళీ చేయండి అంటారు. ఇద్దరు సరే అని అంగీకరిస్తారు. ఈసారి ఆరోస్ హనుమంతుల వారు కూర్చున్నా పడిపోకుండా ఉంది, ఎందుకంటే బ్రాహ్మణుడు కింద నుంచి ఆ ఆరోస్ని పడిపోకుండా చేస్తున్నాడు. రియలైజేషన్ ఏమొచ్చిందంటే హనుమంతుల వారికి హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీరామ, అర్జునుడికి హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీకృష్ణ సేవింగ్ అర్జున అని ఇద్దరూ రియలైజ్ అయ్యారు. వెంటనే హనుమంతుల వారు, అయ్యో రాముల వారి చేత నేను ఇంత పని చేయించానే, మోయిపించానే అంటాడు. తర్వాత అప్పుడు రాముల వారు ఆ బ్రాహ్మణ్ రూపంలో ఏమంటారంటే, హనుమ, నువ్వు చేసిన సర్వీస్కి ఇది నేను కొంత మాత్రమే నీకు సేవ చేయగలను, నీ వెయిట్ నువ్వు కూర్చున్నప్పుడు నీ వెయిట్ని మోయటం ఈ మాత్రం చాలా తక్కువ, నువ్వు చేసిన సేవకి నాకు అని అంటారు. ఇద్దరు కౌగిలించుకొని రాముల వారు హనుమంతుల వారు చాలా ఆనందపడతారు. అట్లానే శ్రీకృష్ణుల వారు అర్జునుడు కౌగిలించుకొని చాలా ఆనందపడతారు. ఇద్దరు ఒకటే, ఆయనే ఆ బ్రాహ్మణుడు. చూసారా ఎంత కథ చక్కగా ఉందో. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్, జై శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ కీ జై.